ఇక్ష్వాకులు. సో శాతవాహనులకు సామంతులు ఇక్ష్వాకులు. మనకు మౌర్యులకు సామంతులు శాతవాహనులు, శాతవాహనులకు సామంతులే శాతవాహనులకు సామంతులే ఇక్ష్వాకులు. శాతవాహనులకు సామంతులే ఇక్ష్వాకులు. వీరి యొక్క రాజధాని ఏమిటంటే వీరి యొక్క రాజధాని విజయపురి. వీరి యొక్క రాజధాని విజయపురి. ఇది ఏ ఒడ్డునుందంటే కృష్ణా నది ఒడ్డున. ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి. ఈ విజయపురి నేటి నాగార్జున కొండ, అదే శ్రీ పర్వతంగా కూడా పిలువబడ్డది. ఈ విజయపురి కృష్ణా నది ఒడ్డున నిర్మించబడడం జరిగింది. మరి ఈ ఇక్ష్వాకులు తమ యొక్క శాసనాలలో మేము అయోధ్యను పరిపాలించిన శ్రీరాముడు వంశానికి చెందిన వారిగా చెప్పుకోవడం జరిగింది. అయోధ్యను పరిపాలించిన శ్రీరాముడి వంశంగా చెప్పుకున్నటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క ఇక్ష్వాకులు. ఎవరయ్యా అంటే ఈ యొక్క ఇక్ష్వాకులు. వీరు శాతవాహనులకు సామంతులు. మరి ఈ యొక్క ఇక్ష్వాకులు అనేవారు వాళ్ళు ఇతర తెగల వారిని, వాళ్ళ సమకాలీన శక్తివంతమైన ఇతర తెగల వారిని, అంటే ఇతర తెగలకు సంబంధించినటువంటి ఆ రాకుమార్తెలను వివాహం చేసుకొని వీరు శక్తివంతులు కావడం జరిగింది. ఇతర తెగ నాయకులను, అంటే ఇతర తెగల వారిని వివాహం చేసుకొని వీరు ఆ తెగల మద్దతుతో సర్వశక్తిమంతులుగా తయారవ్వడం జరిగింది. దీనివలన వీరు ఇతర తెగల పెద్దలను, చిన్న రాజులను కలిపే ప్రయత్నం చేశారు. ఇతర తెగ పెద్దలను, చిన్న రాజులను కలిపే ప్రయత్నం చేశారు. అనేక శాతవాహనుల పతనానంతరం అనేక రాచరిక బిరుదులను ధరించి సర్వస్వతంత్రులుగా తయారు కావడం జరిగింది. అనేక రాచరిక బిరుదులను ధరించి సర్వస్వతంత్రులుగా తయారు కావడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క ఇక్ష్వాకులు. వీరు ముఖ్యంగా వైదిక మతాన్ని అనుసరించి రాజ్య విస్తరణలో భాగంగా అశ్వమేధ, రాజసూయ, వాజపేయ వంటి యజ్ఞయాగాదులను నిర్వహించి ఆ యజ్ఞయాగాదుల పేరు మీదుగా బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి తమకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నారు. బ్రాహ్మణులకు యజ్ఞయాగాలు చేసి, బ్రాహ్మణులకు ఉచితంగా దాన ధర్మాలు చేసి తమకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు. శాతవాహనుల పతనానంతరం సార్వభౌమాధికారత్వాన్ని సూచించే రాచరిక బిరుదులను ధరించి సర్వస్వతంత్రులుగా వీరు సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించడం జరిగింది. ఇతర తెగల వారిని వివాహం చేసుకొని ఇతర తెగ పెద్దలను, చిన్న రాజులను కలిపే ప్రయత్నం చేసినటువంటి వారిగా ప్రసిద్ధిగాంచారు. ఎవరయ్యా అంటే మరి ఈ యొక్క ఇక్ష్వాకులు. మరి ఇక్ష్వాకులు పురాణాల ప్రకారం మొత్తం 7 రాజులని తెలుస్తుంది. కానీ శాసనాల ప్రకారం మొత్తం ఎంతమంది రాజులంటే 4. పురాణాల ప్రకారం మొత్తం 7 రాజులు, కానీ శాసనాల ప్రకారం 4 రాజులని తెలుస్తుంది. మరి ఇందులో ఎవరయ్యా అంటే 1 శ్రీశాంతమూలుడు, 2 వీరపురుష దత్తుడు. శ్రీశాంతమూలుడు, వీరపురుష దత్తుడు. 3వ వాడే యహువల శాంతమూలుడు. 4వ వాడే రుద్రపురుష దత్తుడు. సో ఇక్ష్వాక రాజుల్లో శాసనాల ప్రకారం ఎంతమంది అయ్యా అంటే 4 మంది. అందులో ఇక్ష్వాక వంశస్థాపకుడు ఎవరయ్యా? ఇక్ష్వాక వంశస్థాపకుడు, వంశ మూల పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన వాడు శ్రీశాంతమూలుడు. ఇక్ష్వాక వంశంలో గొప్పవాడు ఎవరయ్యా అంటే వీరపురుష దత్తుడు. ఇక్ష్వాక వంశంలో మొదటిసారిగా నాగార్జున కొండ వద్ద హిందూ దేవాలయాల నిర్మాణాన్ని మొట్టమొదటిసారిగా చేపట్టిన పాలకుడు ఎవడంటే యహువల శాంతమూలుడు. ఇతడే 2వ శాంతమూలుడుగా ప్రసిద్ధిగాంచాడు. మరి ఇక్ష్వాక వంశంలో చివరి వాడెవరయ్యా అంటే రుద్రపురుష దత్తుడు. ఇక్ష్వాక వంశంలో చివరి వాడెవరయ్యా అంటే రుద్రపురుష దత్తుడు. ఇక్ష్వాక వంశంలో చివరి వాడెవరయ్యా అంటే రుద్రపురుష దత్తుడు. ఈ రుద్రపురుష దత్తుడు అనేటటువంటి వాడు, ఈ రుద్ర
పురుష దత్తుడు అనేటటువంటి వాణ్ణి ఈ యొక్క ప్రాచీన పల్లవులు కంచి లేదా తమిళనాడులోని కంచి లేదా కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొని కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించే ఈ యొక్క పల్లవుల రాజవంశానికి చెందిన పాలకులు ఈ యొక్క రుద్రపురుషదత్తుని ఓడించి ఇక్ష్వాక సామ్రాజ్యాన్ని పూర్తిగా అంతం చేయడం జరిగింది. మరి మీరు చూస్తున్న ఈ 4 రాజుల్లో ఈ 3 రాజులు వైదిక మతాన్ని అనుసరిస్తే ఈ వీరపురుషదత్తుడు మాత్రమే బౌద్ధ మతాన్ని అనుసరించి బౌద్ధ మతానికి స్వర్ణయుగాన్ని తీసుకురావడం జరిగింది. ఈయన కాలంలోనే బౌద్ధ మతం ఎక్కువగా అభివృద్ధి చెందింది. నాగార్జున కొండ వద్ద అనేక స్తూపాలు, చైత్యాలు, విహారాలు నిర్మించబడ్డాయి. పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేశారు. స్త్రీలతో పాటు అంటే ఇక్ష్వాక రాజుల కంటే రాణులు, మిగతా వర్గాల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించి దాని అభివృద్ధి కోసం పాటుపడ్డారు. ఆ బౌద్ధ మతానికి సంబంధించిన నిర్మాణాలను నిర్మించడంలో ముఖ్యమైనటువంటి విరాళాలను ప్రకటించి వారి వంతు సహాయం చేయడం జరిగింది మిత్రులారా. మరి ఇందులో భాగంగానే ఇక్ష్వాకుల కాలంలో వారు చేసిన కృషి వల్ల నాగార్జున కొండ వద్ద అతిపెద్ద ఆరామం స్తూపం, నాగార్జున కొండ వద్ద అతిపెద్ద ఆరామం మరియు స్తూపం, నాగార్జున కొండ వద్ద ఆరామం, స్తూపం అనేవి ఇక్ష్వాకుల కాలంలో రాజుల కంటే రాణులు, చేతి వృత్తి వర్గాల వాళ్ళు, వర్తకులు, మిగతా ఎవరైతే ఉంటారో గ్రహపతులు, వాళ్ళ భార్యలు, వాళ్ళందరి యొక్క కృషి వల్లనే ముఖ్యంగా ఇది నాగార్జున కొండ వద్ద ఇక్ష్వాకుల కాలంలో అతిపెద్ద ఆరామం లేదా స్తూపం అనేది నిర్మించబడ్డది. ఒక మాటలో చెప్పాలంటే శాతవాహనుల కాలంలో కంటే కూడా ఇక్ష్వాకుల కాలం నాటి స్త్రీలే బౌద్ధ మతాన్ని ఎక్కువగా అనుసరించి దాని అభివృద్ధికి పాటుపడ్డారు. దానికి నిదర్శనమే ఇక్ష్వాకుల కాలంలో వారి రాజధాని అయిన విజయపురి లేదా శ్రీపర్వతం లేదా నాగార్జున కొండ వద్ద అతి పెద్ద ఆరామం మరియు స్తూపం నిర్మించబడ్డది. రేపు క్వశ్చన్ ఇస్తాడు, నోరు ఎలా పెడతారు? ఈ కింది వారిలో ఏ రాజవంశం కాలంలో నాగార్జున కొండ వద్ద అతిపెద్ద ఆరామం మరియు స్తూపం నిర్మించబడింది అడుగుతాడు. అన్నప్పుడు మీ యొక్క ఆన్సర్ ఏమిటయ్యా అంటే ఇక్ష్వాకుల కాలంలో అని చెప్పాలి. ఓకేనమ్మా, రైట్ అమ్మా. ఇదంతా కూడా ఇంకా ఇవ్వలే మీకు, కొంచెం మ్యాటర్ని మీకు అర్థమయ్యే రీతిలో కూడా చాలా నీట్గా చెప్పాను, చాలా చిన్నగా ఇచ్చాడు. సో ఇది ఇక్ష్వాకులకు సంబంధించిన సమాచారం. తెలంగాణ టెట్ అభ్యర్థులు చదవలసిన టాపిక్ ఇక్కడ కుషానులు అనేటటువంటి టాపిక్. కుషానులు వీరు యూచి అనేటటువంటి తెగకు చెందినవారు. యూచి అంటే చంద్రుని తెగ అని అర్థం. వీరు చైనాలోని యూచి తెగకు అంటే ఎస్పెషల్లీ వీళ్ళని మధ్య ఆసియాలో యూచి తెగకు చెందిన వారిగా చెప్తారు. ఎవరిని? ఈ యొక్క కుషానులను. ఈ కుషానులు చైనా ప్రాంతం నుండి వలసగా వచ్చారు. ఎక్కడికయ్యా అంటే ఆఫ్ఘనిస్తాన్. ఈ కుషానులు చైనాలోని యూచి తెగకు చెందినవారు. ఈ చైనా నుండి వీళ్ళు వలసగా వచ్చి ఎక్కడ స్థిరపడ్డారు అంటే ఆఫ్ఘనిస్తాన్. చైనా నుండి ఆఫ్ఘనిస్తాన్కు వచ్చి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ను కేంద్రంగా చేసుకొని వీరు పరిపాలన చేశారు. అంటే వీరు ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వతాలను మొదలుకొని ఆక్సస్ నది పరివాహక ప్రాంతం వరకు ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వత శ్రేణులతో పాటు ఆక్సస్ నది పరివాహక ప్రాంతం వరకు పరివాహక ప్రాంతం వరకు తమ యొక్క రాజ్యాన్ని విస్తరింపచేశారు. ఆక్సస్ నది పరివాహక ప్రాంతాల్లో కూడా తమ రాజ్యాన్ని విస్తరింపచేశారు. ఎవరయ్యా అంటే కుషానులు. ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వత శ్రేణుల నుంచి మొదలుకొని ఆక్సస్ నది పరివాహక ప్రాంతాల వరకు తమ యొక్క రాజ్యాన్ని విస్తరించారు. నెమ్మదిగా ఆక్సస్ నది పరివాహక ప్రాంతం నుంచి సింధు పరివాహక ప్రాంతం వరకు తమ యొక్క రాజ్యాన్ని విస్తరించారు. సింధు పరివాహక ప్రాంతం ఇక్కడి నుంచి ఇక్కడికి
తమ ప్రాంతాన్ని విస్తరించారు. మరి ఇందులో ఈ యొక్క కుషానుల్లో ముఖ్యంగా మరి గొప్పవాడు ఎవరయ్యా ఈ కుషాను రాజుల్లో అంటే గొప్పవాడు అంటే కనిష్కుడు అని చెప్పాలి. గొప్పవాడు ఎవరు? కనిష్కుడు. ఈయన 78 క్రీస్తు శకం నుండి క్రీస్తు శకం 102 వరకు పరిపాలన చేశాడు. కుషానులందరిలో గొప్పవాడు ఈయన. సీజర్, దేవపుత్ర, రెండవ అశోకుడు అనే బిరుదులు పొందాడు. సీజర్, దేవపుత్ర, రెండవ అశోకుడు. బౌద్ధ మతాన్ని అశోకుడు వలె వ్యాప్తి చేసి రెండవ అశోకుడు అనే బిరుదు పొందాడు. మరి కుషానులో గొప్పవాడైనటువంటి కనిష్కుడు క్రీస్తు శకం 78లో సింహాసనం అధిష్ఠించి దాన్ని శక సంవత్సరం లేదా శక యుగంగా ప్రకటించాడు. క్రీస్తు శకం 78లో సింహాసనాన్ని అధిష్ఠించిన కనిష్కుడు ఆ సంవత్సరాన్ని శక సంవత్సరం లేదా శక యుగంగా దాన్ని ప్రకటించాడు. ఇది సాధారణ యుగానికి 78 సంవత్సరాల ముందు ఉంటుంది. ఇది సాధారణ యుగానికి 78 సంవత్సరాల ముందు ఉంటుంది. ఏది అంటే 78 సంవత్సరాల తర్వాత. సాధారణ యుగం అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దం. ఈ సాధారణ యుగానికి 78 అంటే 1 నుంచి 78, 1 తర్వాత 78 అంటే 1 నుంచి 78 సంవత్సరాల ముందు ఉంటుంది అన్నట్టు. సాధారణ యుగం అంటే 1వ శతాబ్దం. ఆ 1వ శతాబ్దంలో 78వ సంవత్సరంలో వీడు ప్రత్యేకంగా సింహాసనం అధిష్ఠించి దాన్ని శక యుగంగా ప్రకటించాడు. కాబట్టి ఇది సాధారణ యుగానికి 78 సంవత్సరాల తర్వాత ఉంటుంది, ముందు ఉంటుందని చెప్తారు సాధారణ. దీన్నే శకాబ్ద లేదా శకయుగం అంటారు. శకయుగాన్ని ప్రకటించింది ఈ కనిష్కుడు. ఈ కనిష్కుడు పాకిస్తాన్లో ఉన్న కొన్ని భూభాగాలతో పాటు భారతదేశంలోని మధుర, అలహాబాదుల వరకు కూడా, పాకిస్తాన్లోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలతో పాటు భారతదేశంలోని మధుర, అలహాబాద్ ప్రాంతాల వరకు కూడా తన రాజ్యాన్ని విస్తరింపచేసిన గనుడు కుషానుల్లో గొప్పవాడు ఈ యొక్క కనిష్కుడు. ఇతడు మధ్య ఆసియాకు చెందిన సిల్క్ రూటును ఆక్రమించాడు. అనగా ముఖ్యంగా చైనా, ఇరాన్, అలాగే ఇండియా వంటి దేశాల మధ్య వ్యాపారాన్ని నియంత్రించాడు. చైనా, ఇరాన్, ఇండియా దేశాల మధ్య వ్యాపారాన్ని నిర్వహించాడు. రోమ్ దేశంతో ఎక్కువ వ్యాపార సంబంధాలు కొనసాగించారు. అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క చైనా, రోమ్, ఇండియా, అలాగే మనకు ముఖ్యమైనటువంటి ఈ యొక్క గ్రీక్ దేశస్తులతో వ్యాపార సంబంధాలను గొప్పగా కొనసాగించాడు ఈ యొక్క కుషానుల్లో గొప్పవాడైన కనిష్కుడు. మరి ఈ కుషానులు భారతదేశం మీద దండయాత్ర చేసి ఇక్కడ పరిపాలన చేయడం వల్ల కలిగిన లాభాలు ఏమిటంటే మతబోధకులు, కళాకారులు, శాస్త్రవేత్తల రాకపోకలు జరిగాయి. మతబోధకులు, కళాకారులు, శాస్త్రవేత్తల యొక్క రాకపోకలు జరిగాయి. మతం, తత్వం, తాత్విక ఆలోచనలు, వాస్తు కళలు, శిల్ప సంపదకు సంబంధించినవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. మతం, తత్వం, తాత్విక ఆలోచనలు, వాస్తుకళలు, శిల్ప సంపదలకు సంబంధించిన అంశాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ప్రజలు ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నారు. ఒకరి ఉత్పత్తులు మరొకరు కొన్నారు. బంగారం వ్యాపారం ద్వారా ప్రవహించింది. అలాగే పట్టణ కేంద్రాల్లో వ్యాపారం విస్తరించింది. అన్నిటికంటే ముందు గాంధార శిల్పకళ అభివృద్ధి చెందింది. సో కుషానుల యొక్క దండయాత్రల వలన ఇక్కడ కలిగిన లాభాలు ఏమిటయ్యా అంటే
మతబోధకులు, కళాకారులు, శాస్త్రవేత్తల రాకపోకలు ఒక దేశం నుండి మరొక దేశానికి జరిగాయి. తర్వాత దానివల్ల కొత్త కొత్త ఆలోచనలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. మతం, తాత్విక ఆలోచనలు, తత్వం, వాస్తు నిర్మాణ, శిల్ప సంపద, కళలు, శాస్త్రీయత, శిల్పకళలకు సంబంధించిన అంశాలు కూడా కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఒకరు ఒక దేశం గురించి మరొకరు తెలుసుకున్నారు. ఒకరి అలవాట్లు, సాంప్రదాయాలు, ఆచారాల, వ్యవహారాలు తెలుసుకున్నారు. ఒకరి ఉత్పత్తులు మరొకరు కొన్నారు. అలాగే పట్టణ కేంద్రాల్లో వ్యాపారం బాగా విస్తరించి ఉంది. బంగారం, నాణ్యాలు వ్యాపారం ద్వారా మనకు పూర్తి స్థాయిలో ప్రవహించిన ఒక నది ప్రవాహంలాగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బంగారం, నాణ్యాలు వ్యాపారం ద్వారా అలా కుషానుల సామ్రాజ్యం నుండి ఇతర ప్రాంతాల్లోకి వ్యాపారం ద్వారా బంగారం, నాణ్యాలు అనేవి ప్రవహించడం మీన్స్ ఒకరి చేతుల నుండి మరొకరికి వెళ్ళాయి. ఏ విధంగా? వస్తు ఉత్పత్తులు కొనడం ద్వారా, అమ్మడం ద్వారా, కొనడం ద్వారా. అలాగే గ్రీకుల కాలంలో ప్రారంభమైన గాంధార శిల్పకళ ఈ కుషానుల కాలంకి వచ్చేసరికి, అనగా ఎస్పెషల్లీ కుషానుల్లో గొప్పవాడైన కనిష్కుడి కాలంకి వచ్చేసరికి, కనిష్కుని కాలంకి వచ్చేసరికి ఈ గాంధార శిల్పకళ అనేది ఎక్కువగా అభివృద్ధి చెందడం అనేది జరిగింది. ఇది మనకు మెయిన్గా తెలంగాణ వాళ్ళు చదువుకోవాల్సిన అంశం. రాజ్యాలు, ఈ యొక్క సామ్రాజ్యాలలో చివరి టాపిక్ ఏమిటంటే గుప్త సామ్రాజ్యం. ఇక్కడ 319 AD నుండి ఇక్కడ 543 AD, క్రీస్తుపూర్వం 319 నుండి 543 వరకు పరిపాలించబడింది ఈ గుప్త సామ్రాజ్యం. మరి ఈ గుప్త సామ్రాజ్యానికి రాజధాని ఏమిటంటే పాటలీపుత్రం. మరి ఈ గుప్తులు అనేటటువంటి వారు ముఖ్యంగా అత్యంత కీలకంగా ఈ గుప్త సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వారు 3 తరాల వారు, గుప్త సామ్రాజ్యానికి సంబంధించిన 3 తరాల వారు తమ యొక్క సామ్రాజ్యాన్ని ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరగా, అంటే ఉత్తరాన ఢిల్లీ నుంచి దక్షిణాన మధ్యప్రదేశ్, అలాగే ఇక్కడ బెంగాల్ నుండి తూర్పున ఇక్కడ గుజరాత్ వరకు. సో బెంగాల్ నుండి గుజరాత్, బీహార్ నుండి గుజరాత్ పశ్చిమాన, ఉత్తరాన ఢిల్లీ నుండి మధ్యప్రదేశ్ వరకు గుప్త సామ్రాజ్యానికి సంబంధించిన 3 తరాల వారు పరిపాలన చేయడం అనేది జరిగింది. ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకేనా? పాటలీపుత్రం వీళ్ళ రాజధాని, ఢిల్లీ, మధ్యప్రదేశ్, బెంగాల్, బీహార్, గుజరాత్. మరి ఈ గుప్త సామ్రాజ్యానికి సంబంధించినటువంటి పాలకులు ఎవరయ్యా అంటే మనకు ఇక్కడ శ్రీగుప్తుడు, అలాగే మనకు ఘటోత్కచుడు, అలాగే మనకు మొదటి చంద్రగుప్తుడు, అలాగే మనకు సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, అలాగే మొదటి కుమారగుప్తుడు, స్కందగుప్తుడు, విష్ణుగుప్తుడు. సో ఇక్కడ గుప్తరాజులు అంటే శ్రీగుప్తుడు, ఘటోత్కచుడు, మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, మొదటి కుమారగుప్తుడు, స్కందగుప్తుడు, విష్ణుగుప్తుడు. ఈయనని గుప్త వంశంలో చివరి వారిగా పేర్కొంటారు విష్ణుగుప్తుడిని. మరి ఇతన్ని గుప్త వంశ మూల పురుషుడిగా పేర్కొంటారు. గుప్త వంశ మూల పురుషుడిగా ఎవరిని పేర్కొంటారంటే ఈ యొక్క శ్రీగుప్తుడిని పేర్కొంటారు. ఈ మొదటి చంద్రగుప్తుడిని గుప్త వంశ స్థాపకుడు, గుప్త శక ఆరంభకుడు. గుప్త శకాన్ని క్రీస్తు శకం 320 సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తారీఖున ఈయన ప్రకటిస్తాడు. అంటే మొదటి చంద్రగుప్తుడు వరకు కూడా గుప్తులు అనేటటువంటి వారు కుషానులకు సామంతులు. మొదటి చంద్రగుప్తుడు కాలం నుండి ఆయన సింహాసనం అధిష్ఠించిన 320 సంవత్సరం నుండి ఈ యొక్క గుప్తరాజులు అనేటటువంటి వారు సామంత స్థాయి నుంచి స్వతంత్ర స్థాయికి చేరుకోవడం అనేది జరిగింది. సో అందుకనే
ఆయన 320 ఫిబ్రవరి 26వ తేదీన సింహాసనం అధిష్ఠించి స్వతంత్ర స్థాయికి చేరుకున్న సందర్భంగా గుప్తుల పరిపాలనకు సంబంధించిన నూతన పరిపాలన శకాన్ని ప్రారంభించాడు. అదే గుప్త శకం. ఆ గుప్త శకాన్ని ప్రారంభించింది మొదటి చంద్రగుప్తుడు. సో మరి ఈ గుప్తుల్లో గొప్పవాడు ఎవరయ్యా అంటే సముద్రగుప్తుడు. గుప్తుల్లో గొప్పవాడు ఎవరయ్యా అంటే సముద్రగుప్తుడు. ఇతడే గుప్తుల్లో కవిరాజు అనే బిరుదు పొందినవాడు. అలాగే ఇతన్నే ఇండియన్ నెపోలియన్ అంటారు. గుప్తుల్లో కవిరాజు బిరుదు పొందినవాడు ఇతడే. ఇతన్నే చరిత్రకారులు ఇండియన్ నెపోలియన్గా పిలవడం జరిగింది. ఇండియన్ నెపోలియన్. ఫ్రాన్స్ చక్రవర్తి అయిన నెపోలియన్ ఎలా అపజయాలు ఎరగని యుద్ధ వీరుడో ఈ యొక్క సముద్రగుప్తుడు కూడా. మరి ఈయన దాదాపుగా నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో 9 మంది రాజ్యాలకు చెందిన రాజులను ఓడించాడు. దక్షిణ భారతదేశంలో 12 మంది రాజ్యాలకు చెందిన రాజులను, ఉత్తర భారతదేశంలో 9 మంది రాజులను, దక్షిణ భారతదేశంలో 12 మంది రాజులను ఇలా అద్భుతంగా వీరు ఓడించి దాదాపుగా ఇక్కడ ఉత్తర దక్షిణ భారతదేశాల మీద పూర్తి స్థాయి ఈ యొక్క సామర్థ్యాన్ని, ఆధిపత్యాన్ని సంపాదించాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క సముద్రగుప్తుడు. అలా తన విజయయాత్రల్లో భాగంగా తమిళనాడులోని, ఉత్తర భారతదేశం నుంచి మొదలుకొని తమిళనాడులోని కంచి వరకు కూడా తన యొక్క అద్భుతమైన విజయాలను నమోదు చేశాడు. కంచి వరకు తన అద్భుతమైన విజయాలను, దిగ్విజయాత్రలను కొనసాగించాడు. ఎవరయ్యా అంటే సముద్రగుప్తుడు. కంచి వరకు గుప్త రాజుల్లో గొప్పవాడైన సముద్రగుప్తుడు ఓడించినటువంటి రాజులనే తిరిగి ఆ రాజులకు వారి యొక్క రాజ్యాలను అప్పగిస్తూ వారిని తన ప్రతినిధులుగా నియమించడం జరిగింది. దానివలన ఈ గుప్తుల కాలంలో కొత్తగా భూస్వామ్య వ్యవస్థ అనేది ఏర్పడింది. ఏంటిది? భూస్వామ్య వ్యవస్థ. అంటే ఓడిపోయిన రాజులను, వాళ్ళ యొక్క రాజ్యాలను వారికి అప్పగించాడు సముద్రగుప్తుడు. ఎలా? తన ప్రతినిధులుగా మీరు అక్కడ ఉండి మీ రాజ్యాల మీద మీరే నా ప్రతినిధులుగా ఉండి పరిపాలించమన్నాడు. అంతేకాదు, అత్యంత కీలకంగా బ్రాహ్మణులకు, అలాగే తమకు నమ్మకమైనటువంటి మన విశ్వాసం కలిగిన అధికారులకు కూడా కొన్ని భూములు దానం చేశారు. బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేశారు. అధికారులకు కొన్ని భూములను, అంటే కొన్ని గ్రామాలను దానం చేశారు. తమకంటూ ఒక ప్రత్యేకతను కాపాడుకున్నారు. ఎవరయ్యా అంటే ఈ యొక్క గుప్తరాజులు. మరి ఇందులో అత్యంత కీలకమైనటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఏంటిదా ముఖ్యమైనటువంటి విషయం? ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి విషయం అని చెప్పేశాను కదా. ఏమిటయ్యా అంటే రెండవ చంద్రగుప్తుడు. ఎవరయ్యా అంటే రెండవ చంద్రగుప్తుడు. ఈ రెండవ చంద్రగుప్తుడు అనేటటువంటి వాడు గుప్తులలో రెండవ గొప్పవాడు ఈ యొక్క రెండవ చంద్రగుప్తుడు, రెండవ గొప్పవాడు. ఇతని యొక్క పరిపాలన కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటాం. గుప్తుల్లో గొప్పవాడు రెండవ చంద్రగుప్తుడు. ఈయన పరిపాలన కాలం స్వర్ణయుగం అని చెప్పేసి అంటాం. ఇతడు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మీద ఆధిపత్యాన్ని సంపాదించాడు. ముఖ్యంగా విదేశీయులైన శకరాజులను ఓడించి వాళ్ళ ఆధీనంలో ఉన్న ఉజ్జయిని ప్రాంతం మీద ఆధిపత్యాన్ని సంపాదించడం జరిగింది. ఉజ్జయిని ప్రాంతం మీద ఆధిపత్యాన్ని సంపాదించిన గుప్తరాజు ఎవరంటే ఈ యొక్క రెండవ చంద్రగుప్తుడు. ఎవరయ్యా అంటే రెండవ చంద్రగుప్తుడు. ఈయన నవరత్నాలనే కవి పండితులను పెంచి పోషించాడు. నవరత్నాలు అనే 9 మంది కవి పండితులను పెంచి పోషించాడు. ఎవరు? రెండవ చంద్రగుప్తుడు. నవరత్నాలు అందులో ఒకసారి చూస్తే కాళిదాసు, అలాగే వరాహ మిహిలుడు, అలాగే అమరసింహుడు, అలాగే ఘటకర్పరుడు, అలాగే ఐదవది ధన్వంతరి, 6 వరరుచి, క్షపణికుడు,
శంకు అలాగే బేతాళ భట్టు, శంకు బేతాళ భట్టు వీరంతా కూడా ఈ యొక్క రెండవ చంద్రగుప్తుడి యొక్క ఆస్థానంలో పెంచి పోషించబడ్డ 9 మంది కవి పండితులు. కాళిదాసు, వరాహమిహిరుడు, అమరసింహుడు, ఘటకర్పరుడు, ధన్వంతరి, వరరుచి, క్షపణికుడు, శంకు, బేతాళ భట్టు వీరంతా కూడా. ఇందులో కాళిదాసు అగ్రగణ్యుడు. నవరత్నాలు అగ్రగణ్యుడు ఎవరంటే కాళిదాసు. 4 కావ్యాలు 3 గ్రంథాలు రాసినవాడు. వరాహమిహిరుడు ఖగోళ గణిత శాస్త్రవేత్త, ఖగోళ జ్యోతిష్య శాస్త్రవేత్త వరాహమిహిరుడు. బృహత్ సంహిత, పంచసిద్ధాంతిక, బృహజ్జాతక, లఘుజాతక గ్రంథాలు రాసినవాడు. అమరసింహుడు అమరకోశం అనేటటువంటి సంస్కృత భాషలో తొలి నిఘంటువు రాసినవాడు. ఇక ధన్వంతరి ఆయుర్వేద వైద్యుడు, భారతీయ ఆయుర్వేద వైద్య పితామహుడుగా పేరుగాంచినవాడు ధన్వంతరి, ఆయుర్వేద వైద్య పితామహుడు. వరరుచి ప్రాకృత ప్రాకాశం అనే అద్భుతమైన గ్రంథాన్ని రాశాడు. ఇక బేతాళ భట్టు బేతాళ మంత్ర విద్యకు సంబంధించినటువంటి గ్రంథాలను రాసినవాడు. ఇక్కడ మనకి ఇక క్షపణికుడు, శంకు, ఘటకర్పరుడు వీళ్ళంతా కూడా ఆయా రంగాలలో భవన ఇంజనీరుగా ఒకడు, అలాగే సంస్కృత భాషలో ప్రావీణ్యం పొందినటువంటి సాహిత్య రచనలు చేసేటటువంటి వాడిగా మరొకడు. ఇలా వీళ్ళు పేరుగాంచారు. ఇలా 9 మందిని ఆదరించాడు. అంతేకాదు ఈ యొక్క 9 మందిని నవరత్నాల పేరుతో ఆదరించిన ఇతడే అత్యంత కీలకమైనటువంటి వాస్తు నిర్మాణ శిల్ప సంపద మీద కూడా ఫోకస్ పెట్టాడు. ఆ వాస్తు నిర్మాణ శిల్ప సంపదలో భాగంగా అత్యంత కీలకమైన ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకునేది ఏంటంటే, నేటి ఢిల్లీకి సమీపంలో నేను ఢిల్లీలో కుతుబ్ మినార్ నిర్మాణం ఉంటుంది. ఈ కుతుబ్ మినార్ నిర్మాణానికి సమీపంలోనే ఈ యొక్క మెహరౌలి ప్రాంతం ఉంటుంది. కుతుబ్ మినార్ ఎక్కడుంది? ఢిల్లీ. ఆ కుతుబ్ మినార్కి సమీపంలో ఉన్న ప్రాంతం మెహరౌలి. ఆ మెహరౌలి దగ్గర 2వ చంద్రగుప్తుడు ఈ యొక్క ఇనుప స్తంభ శాసనాన్ని వేయిస్తాడు. మెహరౌలి ఇనుప స్తంభ శాసనాన్ని వేసింది ఎవరంటే 2వ చంద్రగుప్తుడు. దాదాపు 1700 సంవత్సరాలు, నేటి నుంచి చూసుకుంటే దాదాపు 1700 సంవత్సరాల పూర్వమే అత్యంత కీలకమైన 2వ చంద్రగుప్తుడు కాలంలో ఢిల్లీలోని కుతుబ్ మినార్కి సమీపాన ఉన్న వేయబడిన మెహరౌలి ఇనుప స్తంభ శాసనం ప్రత్యేకత ఏమిటంటే, నేటికి కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే తుప్పు పట్టకుండా ఉండడం అనేది 2వ చంద్రగుప్తుడి కాలంతో పాటు గుప్తుల కాలం లాంటి నిర్మాణాలకు ఒక ప్రత్యేకతను సంపాదించినటువంటి నిర్మాణంగా ఇది ప్రసిద్ధిగాంచడం అనేది జరిగింది. మిత్రులారా, ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. అత్యంత కీలకమైనటువంటిది. ఓకేనా? సో మరి 2వ చంద్రగుప్తుడి కాలంలో ఈ నిర్మాణాలతో పాటుగా మనకు ఇక్కడ చూడవలసింది ఏమిటంటే, ఖగోళ గణిత వైద్య శాస్త్ర రంగాలలో కూడా అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. ఖగోళ గణిత వైద్య శస్త్రచికిత్సలో కూడా అత్యంత ముఖ్యమైన ప్రగతిని సాధించింది వీరి కాలంలో. ఎలా అంటే, ముఖ్యంగా ఖగోళ గణిత వైద్య శాస్త్ర గ్రంథాలు. మరి ఈల కాలంలో ముఖ్యంగా ఆర్యభట్టు, అలాగే మనకు 2వ వాడు బ్రహ్మగుప్తుడు అనేటటువంటి వారు కీలకం. ఖగోళ గణిత శాస్త్ర రంగాలలో ముఖ్యమైనటువంటి ప్రావీణ్యతను సాధించిన వారు. అలాగే మనకు ఇక్కడ అత్యంత కీలకంగా వీళ్ళిద్దరిని ఫస్ట్ ఖగోళ అంటే వీళ్ళిద్దరు ఎవరంటే, ఆర్యభట్టు ఖగోళ గణిత శాస్త్రవేత్త, బ్రహ్మగుప్తుడు కూడా ఖగోళ గణిత శాస్త్రవేత్త. ఈ ఆర్యభట్టు అనేటటువంటి వాడు ఈ యొక్క అత్యంత ముఖ్యమైన ఈయన చూడండి, మీరు ఒక్కసారి చూస్తే ఆర్యభట్టీయం అనేటటువంటి గ్రంథం
సూర్య సిద్ధాంతం అనే గ్రంథం రాశాడు. ఆర్యభట్టీయం సూర్య సిద్ధాంతం. ఆర్యభట్టీయం అనే గ్రంథం గణితానికి సంబంధించింది. సూర్య సిద్ధాంతం అనేది ఖగోళ శాస్త్ర విషయాలకు సంబంధించింది. ఈ ఆర్యభట్టీయం గ్రంథంలోనే పై విలువ గురించి వివరించాడు. అలాగే బీజగణితానికి సంబంధించినటువంటి విషయాలను వివరించాడు. కొంతమంది చరిత్రకారులు ఇతడే సున్నా విలువను కనుగొన్నారు అని చెప్తాడు. గుప్తుల కాలంలోనే మొట్టమొదటిసారిగా భారతీయులు మొట్టమొదటిసారిగా సున్నాను కనుక్కున్నారు. సున్నా విలువను మొట్టమొదట లెక్కగట్టిన వాళ్ళు, సున్నాను కనుక్కొని సున్నా విలువను మొట్టమొదట లెక్కగట్టినటువంటి వారు భారతీయులు. అందులో ఆ సున్నా విలువను కనుక్కున్నది ఆర్యభట్టుగా చెప్తారు. అతడే పై విలువను కనుక్కున్నాడు. గుప్తుల కాలంలో బీజగణితానికి సంబంధించిన ఫార్ములాసును, త్రికోణమితికి సంబంధించిన త్రికోణమితికి రేఖాగణితానికి సంబంధించిన ఫార్ములాసును మొట్టమొదటిసారిగా ప్రాచుర్యంలోకి తెచ్చాడు. అనగా దశాంశ పద్ధతి, సంఖ్యామానం, స్థాన విలువలు. దశాంశ పద్ధతి, సంఖ్యామానం, స్థాన విలువలకు సంబంధించిన సమాచారాన్ని తన గ్రంథమైన ఆర్యభట్టీయంలో చాలా క్లియర్గా మొదటిసారి వివరించినటువంటి వాడు. అలాగే 1 నుండి 9 వరకు అంకెలను ప్రాచుర్యంలో తీసుకొచ్చి ఆ అంకెలకు 1 నుండి 9 వరకు అంకెలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ఆ 1 నుండి 9 వరకు అంకెలకు గల గుర్తులను కూడా మొట్టమొదటిసారిగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వారిగా ఈ యొక్క గుప్తులు పేరుగాంచారు. అందులో ఎస్పెషల్లీ మనకు ఈ యొక్క ఆర్యభట్టు. అలాగే వీరు ఉపయోగించిన వీరి కాలంలో ఆల్గారిథమ్స్ అనేది ఏదైతే ఉందో మ్యాథమెటిక్స్, అది ప్రస్తుతం కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఒక కంప్యూటర్ లాంగ్వేజ్గా ఉపయోగిస్తున్నారు. గుప్తుల కాలంలో ప్రాచుర్యంలోకి తీసుకురాబడిన ఆల్గారిథమ్స్ని ప్రస్తుతం కంప్యూటర్ భాషలో ఉపయోగిస్తున్నారు ప్రోగ్రామింగ్లో. మరి ఈయన రాసిన సూర్య సిద్ధాంతం అనేటటువంటి గ్రంథంలో మనకు ఖగోళ విషయాలు, అంటే ఇక్కడ భూభ్రమణం, భూమి తన చుట్టూ తాను తిరగడం, భూభ్రమణం వల్ల రాత్రింపవలు ఏర్పడుతున్నాయని, భూపరిభ్రమణం వలన ఋతువులు ఏర్పడుతున్నాయని, కాలాల్లో మార్పులు వస్తున్నాయి, ఋతువులు ఏర్పడుతున్నాయని. భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం, భూపరిభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం. సో భూభ్రమణం వల్ల రాత్రింబవళ్ళు, భూపరిభ్రమణం వల్ల ఈ యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి ఋతువులు ఏర్పడుతున్నాయి, కాలాలలో మార్పులు ఏర్పడుతున్నాయి అని ఇక్కడ మనం చెప్పవచ్చును. అవునా? మరి వీటితో పాటుగా ఆ యొక్క ఆర్యభట్టు సూర్యగ్రహణం, అలాగే చంద్రగ్రహణం, చంద్రగ్రహణం వంటి వాటి గురించి కూడా క్లియర్గా వివరించాడు. అలాగే విశ్వంలో ఆ యొక్క ఆకాశంలో నక్షత్రాలు, అలాగే నక్షత్రాలు స్థిరంగా ఉంటాయి, గ్రహాలు కదులుతూ ఉంటాయి. ఆ గ్రహాలు నక్షత్రాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ నక్షత్రాలు కాంతివంతంగా మెరుస్తూ అవి ప్రకాశవంతంగా ఉంటూ స్థిరంగా ఉంటాయి అని చెప్పేసి ఇందులో వివరించాడు. ఇక తర్వాత ఈ ఆర్యభట్టు పేరు మీదుగానే 1975లో మన ఇస్రో అనేటటువంటిది, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అనేటటువంటిది, ఈ ఇస్రో అనేది ఏం చేసిందయ్యా అంటే 1975 సంవత్సరంలో మొట్టమొదటగా మన భారతదేశం నుంచి ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది ఆర్యభట్ట. 1975లో ఈ ఆర్యభట్టు అనే గుప్తుల కాలం నాటి ఖగోళ శాస్త్రజ్ఞుడి పేరు మీదుగానే ఈ ఆర్యభట్టు పేరు మీదుగా ఆర్యభట్ట అనేటటువంటి ఒక ముఖ్యమైన ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం అనేది జరిగింది. ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం జరిగింది. ఎప్పుడు అంటే 1975లో. ఇక బ్రహ్మగుప్తుడు అనేటటువంటి వాడు మొట్టమొదటగా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుందనే సిద్ధాంతాన్ని వివరించాడు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది అనేటటువంటి సిద్ధాంతాన్ని వివరించిన వాడు బ్రహ్మగుప్తుడు. అవునా? ఇండియన్ న్యూటన్ అంటాము. ఇతడు పౌర సంవత్సరాన్ని మొట్టమొదటిసారిగా లెక్కగట్టి చెప్పడం జరిగింది. లెక్కగట్టి చెప్పడం జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క బ్రహ్మగుప్తుడు. ఇతడు కూడా ఈ యొక్క సున్నా విలువ ప్రాధాన్యతను ఇతను కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఈయన కూడా బీజగణితం, అంకగణితం, రేఖాగణితం వంటి వాటి మీద
ఈయన మొట్టమొదటిసారిగా పరిశోధించి వాటిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి వాడే ఈ యొక్క బ్రహ్మగుప్తుడు అని చెప్పేసి మనం క్లియర్గా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈయన కూడా పౌర సంవత్సరాన్ని లెక్కగట్టి చెప్పినటువంటి వాడు. మరి వీటితో పాటు ఖగోళ గణిత శాస్త్రాలతో పాటు మరి వైద్యశాస్త్ర రంగాలలో కూడా సాధించిన అభివృద్ధి ఏమిటి? మరి వైద్యశాస్త్ర రంగాలలో సాధించిన అభివృద్ధి ఏమిటి అంటే ఇక్కడ మనకు ఇక్కడ చరకుడు గుర్తు రావాలి, అలాగే సుశ్రుతుడు గుర్తు రావాలి. సుశ్రుతుడు, సో చరకుడు రచించింది చరక సంహిత, అలాగే సుశ్రుతుడు రచించింది సుశ్రుత సంహిత. చరకుడు రచించింది చరక సంహిత, సుశ్రుతుడు రచించింది సుశ్రుత సంహిత. ఈ రెండు కూడా ఆయుర్వేద వైద్య గ్రంథాలు. భారతీయ ఆయుర్వేద వైద్య గ్రంథానికి మూల గ్రంథాలుగా, మూల బీజాలుగా వేటిని చెప్తామయ్యా అంటే ఈ యొక్క చరకుడు రచించిన చరక సంహిత, సుశ్రుతుడు రచించిన సుశ్రుత సంహిత అనే గ్రంథాలను మనం చెప్తాము. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే పూర్తి స్థాయిలో ఈ రెండు కేవలం రోగాన బారిన పడినటువంటి వాళ్లకు రోగాన్ని ఎలా తగ్గించాలి, వివిధ ఆకుల నుండి, మూలికల నుండి, గింజల నుండి మందుల్ని ఎలా తయారు చేయాలో చెప్పే అద్భుతమైన గ్రంథంగా చరక సంహిత ప్రసిద్ధిగాంచింది. ఇది విరిగిపోయిన ఎముకలను కూడా మనము సరిచేసేంత అద్భుతమైనటువంటి వైద్య విషయాలను ఆనాడే గుప్తుల కాలంలో చరకుడు ఈ యొక్క చరక సంహితలో చాలా చక్కగా ఆయుర్వేద వైద్య విధానంలో వివరించాడు. అలాగే సుశ్రుతుడు సుశ్రుత సంహిత, ఇది కూడా మనకు క్లియర్గా ఇక్కడ కూడా మీరు క్లియర్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సుశ్రుతుడు రచించినటువంటి సుశ్రుత సంహిత అనేటటువంటిది ఇది శస్త్రచికిత్స గ్రంథం, ఇది ఆయుర్వేద వైద్య గ్రంథం, ఇది శస్త్రచికిత్స గ్రంథం. ఈ శస్త్రచికిత్స అనేటటువంటి గ్రంథంగా చెప్పబడుతున్న సుశ్రుత సంహితలో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన అంశాలు, ముఖ మార్పిడి, ముక్కు మార్పిడి, చెవు, దవడలు ఇలాంటివి శస్త్రచికిత్సలకు సంబంధించిన వైద్య విధానాలను వివరించాడు. అందుకని సుశ్రుతుడిని భారతదేశ తొలి ప్లాస్టిక్ సర్జన్గా చెప్తారు. భారతదేశ తొలి ప్లాస్టిక్ సర్జన్గా ఎవరిని చెప్తారంటే ఈ యొక్క సుశ్రుతుడిని చెప్తారు. సో అత్యంత కీలకమైనటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి అంశాన్ని మీరు ఆడ గమనించాలి. ముక్కుకు సంబంధించిన శస్త్రచికిత్స చాలా క్లియర్గా ఇందులో వివరించడం జరిగింది. దాంతోపాటు ఇతర భాగాలకు సంబంధించిన శస్త్రచికిత్సల వైద్య విధానాన్ని కూడా ఇందులో వివరించడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క సుశ్రుతుడు. ఈ గ్రంథాలు ఆయుర్వేద వైద్య విధానానికి మూలమైన గ్రంథాలుగా చెప్పవచ్చును. మరి ఈ గుప్తుల కాలం నాటి ముఖ్యమైన వాస్తు నిర్మాణ శైలిలో చూస్తే వీరు నగర లేదా శిఖర శైలిని అనుసరించారు. నగర లేదా శిఖర శైలిని వాళ్ళ నిర్మాణాల్లో వీళ్ళు హిందూ మతాభిమానులు. అందులో భాగంగానే వీళ్ళు శివుడు, విష్ణువు, అలాగే దుర్గామాతలను, శివుడు, విష్ణువు, దుర్గామాతలను పూజించారు. వారికి దేవాలయాలను నిర్మించారు. ఈ శివుడు, విష్ణువు, దుర్గామాతలకు ఆలయాలను నిర్మించారు. ముఖ్యంగా వీరు అత్యంత కీలకంగా ఉదయ్గర్, మధ్యప్రదేశ్లోని దియోగర్, అలాగే ఉత్తరప్రదేశ్లోని ఎరాన్. ఇక్కడ నేను బోర్డు మీద రాసిన మధ్యప్రదేశ్లోని ఉదయ్గర్, మన ఒరిస్సాలోని ఉదయ్గర్, మధ్యప్రదేశ్లోని దియోగర్, మధ్యప్రదేశ్లోని ఉదయ్గర్, మధ్యప్రదేశ్, ఈ రెండు కూడా మధ్యప్రదేశ్లోని ఉదయ్గర్, మధ్యప్రదేశ్లోని దియోగర్, ఉత్తరప్రదేశ్లోని ఎరాన్. ఈ మూడు ప్రాంతాలలో ఈ గుప్తులు అనేటటువంటి వారు శివుడికి, విష్ణువుకి, దుర్గామాత, పార్వతీదేవి వంటి దేవుళ్ళకి ఆలయాలను నిర్మించి హిందూ మతం మీద తమకున్న అభిమానాన్ని చాటుకోవడం అనేది జరిగింది. అంతేకాదు ఇక్కడ అత్యంత కీలకమైనది వీరు హిందూ మతాభిమానులైన పరమత సహనాన్ని ప్రదర్శించి జైన బౌద్ధ మతాలను కూడా ఆదరించడం జరిగింది.
ఆదరించడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి దాంట్లో ఈ యొక్క జైన బౌద్ధ మతాలలో వాళ్ళు ఆరామాలు, స్తూపాలను నిర్మించారు. జైన మతానికి సంబంధించిన ఆరామాలు, బౌద్ధ మతానికి సంబంధించిన స్తూపాలను నిర్మించడం అనేది జరిగింది. ఇందులో వీళ్ళ కాలంలో వీరు పరమత స్థానం ప్రదర్శించారు అనడానికి నిదర్శనంగా మధ్యప్రదేశ్లోని ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ స్తూపం పూర్తిగా డెవలప్మెంట్ కావడమే దీనికి నిదర్శనం. అశోకుడు తాను నిర్మించిన 84,000 స్తూపాల్లో అత్యంత ముఖ్యమైనది సారనాథ్ స్తూపం. ఈ సారనాథ్ స్తూపం అనేది ఈ యొక్క గుప్తుల కాలంలో అత్యంత ప్రసిద్ధిగాంచింది, అభివృద్ధి చెందింది. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు దానిని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. దీన్ని బట్టి గుప్తులు పరమత స్థానాన్ని ప్రదర్శించారు. సో కాబట్టి గుప్తుల కాలంలో బౌద్ధ మతానికి సంబంధించిన సారనాథ్ స్తూపం అనేది పరమత స్థానంలో భాగంగా అత్యంత ప్రసిద్ధి గావించబడిందన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకేనా?